హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఈ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ దీనికి నేను లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను హ్యాండ్ మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అంతే కట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ పైపింగ్ పెడుతున్నాం కదా, అటువైపు చూడండి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను. ఈ 1/2 ఇంచ్ మనం ఖర్చులో పోతుంది పైపింగ్ పెట్టేప్పుడు. దానికోసం మనం ఫోల్డింగ్ వైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు అన్నాను కదా ఇందాక, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలని. అక్కడ ఓపెన్ చేసేసుకోవాలన్నమాట, ఫోల్డింగ్ని కట్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ని బేస్ చేసుకొని యాజ్ టీజ్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మిడిల్లో ఫోల్డింగ్ని కట్ చేస్తా అని చెప్పాను కదా, సో 2 పార్ట్స్గా వస్తాయి, లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా ఉన్నాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పార్ట్స్కి సైడు అలాగే కింద వైపు రెండు కూడా పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ లైనింగ్ జాయిన్ చేస్తున్నాను కాబట్టి పైపింగ్ వేసి తర్వాత లైనింగ్తో ఫినిషింగ్ ఇస్తానండి. ఒకవేళ ఎవరైనా లైనింగ్ వద్దు అనుకుంటే మీరు పైపింగ్తోనే మీరు ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడు మీకు పైపింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దాని మీద లైనింగ్ని యాజ్ టీజ్గా ప్లేస్ చేసుకొని ఆ పైపింగ్ ఎడ్జెస్లో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటామండి. ఇక్కడ వేసేసాను. వేసిన తర్వాత కార్నర్లో, ఈ ఒక్క కార్నర్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట, 2 సైడ్స్. తర్వాత లైనింగ్ని జాయిన్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి దానికంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని కూడా కట్ చేసేయాలి. సో నేను ఇక్కడ పైపింగ్ చుట్టూ స్టిచ్ చేసి లైనింగ్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసానండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇలాగే వదిలేసి మిడిల్లో బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ 2 ఫ్యాబ్రిక్స్ని జాయిన్ చేస్తే ఇలా ఒక మోడల్ అవుతుంది. దీనికోసం నేను ఇది చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత నేనైతే వేరేలా స్టిచ్ చేస్తున్నాను కదా, అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నానండి. ఈ విధంగా లెంత్ వచ్చేసరికి నేను ఎల్బో లెంత్ నుంచి కిందకి కట్ పెడుతున్నాను అనమాట హ్యాండ్కి. సో ఎల్బో లెంత్ నాకు 10.5 ఇంచ్ కావాలి. దానికోసం నేను 11 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని తీసుకొని స్టిచ్ చేస్తాను అనమాట ఇలాగా. సో ఇది చూడండి, ఆల్రెడీ స్టిచ్ చేసున్నాను. ఒకవైపు క్లోజ్ చేసేసాను, అక్కడ ఎల్ షేప్లో స్టిచ్ వేసుకున్నాను అనమాట. ఇది 11 ఇంచెస్ ఉంది చూడండి. ఇది పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చులో పోతుంది రివర్స్ చేసేప్పటికి. ఇంకా 10.5 ఇంచ్ ఉంటుంది. ఆ 10.5 ఇంచ్లో పైన మళ్ళీ హ్యాండ్లో ఇంకో 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 10 ఇంచెసే వస్తుంది మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత. సో 11 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఆ తర్వాత దాని మీద హ్యాండ్ 2 పార్ట్స్ని మనం మధ్యలో బెల్ట్లా స్టిచ్ చేసాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని 2 వైపులా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం హ్యాండ్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఏ లెంత్లో, అవి లెంత్ సైజెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేశాను, ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది మెజర్మెంట్. సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఈ విధంగా పైపింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది లోపలికి 2 రైట్ సైడ్స్ లోపలికి ఉండేలాగా వీడియోలో చూపిస్తున్నట్లు అరేంజ్ చేసుకొని ఏదో ఒక వైపుకి మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఒక 3/4 ఇంచ్ లోపలికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని డ్రా చేసుకొని 2 హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని కట్ చేసిన వైపు ఏదో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో 1/2 ఇంచ్ బెల్ట్ ఉంది కదా, అక్కడ దాని మీద మీకు నచ్చిన అన్ని బటన్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 3 చూపిస్తున్నాను, బట్ నేను పైన 2 మాత్రమే స్టిచ్ చేశాను. ఇక్కడ స్టిచ్ చేస్తానండి ఆల్రెడీ, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. ఈ విధంగా స్టిచ్ చేస్తాను అనమాట. అండ్ బటన్ కూడా ఆ ఎల్లోది ఈ ఫ్యాబ్రిక్లోనే ఇలా తీసాను. ఆ పింక్ మీద ఎల్లో అయితే బాగా కనిపిస్తుందని. సో ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ థ్రెడ్ హ్యాంగింగ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించట్లేదు, ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని మిడిల్లో మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలనుకుంటున్నామో దాని మీదకి వీడియోలో చూపిస్తున్నాను కదా,
ఒక కుచ్చులాగా ఈ విధంగా పెట్టాలి. అండ్ రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 ఈక్వల్గా వచ్చాయి ఇంచుమించు. నాకేంటంటే ఒకటి పొట్టిగా ఒకటి పొడుగ్గా కావాలి. సో దానికి తగ్గట్లుగా ఆ పైన 2 కుచ్చుల్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ 2 కుచ్చు కదలకుండా ఆ థ్రెడ్ మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో ఈ బటన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ పింక్ మీద యెల్లో అయితే బాగా కనిపిస్తుందని నేను ఈ ఫ్యాబ్రిక్తో బటన్ చేశాను. సో ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.